ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, శుక్రవారం ఉపవాస ప్రార్థన కూడికను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరు కంట్లు మూసుకొని తలల వంచి ప్రార్థనలో నాతో ఏకీభవించాలని ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. జరుగుచున్న ఉపవాస ప్రార్థన కుడికని దీవించండి. మీరు మాతో ఉండమని ప్రార్థిస్తున్నాను. మా మధ్యలో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభవించి ప్రార్థిస్తున్నారో వారి సమస్యల నుండి, వారి కలిగి ఉన్న ప్రతి విధమైన పరిస్థితుల నుండి విడుదల, స్వస్థత అయ్యా మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవా, మీ స్తోత్రాలు. ప్రార్థనా కుడికలో పాడుచున్న పాటలో మీరు ఉండండి. చెప్పబడుతున్న శ్రేష్టమైన మీ మాటల్లో మీరు ఉండండి అయ్యా. మీ సేవకురాలు నన్ను మీ ఆత్మచేత నడిపించండి. మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను దేవా. నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో విశ్వాసం బలపరచబడాలి, ఆత్మీయతలో దీవించబడాలి దేవా. నీ జ్ఞానము, నీ వాక్యంతో అయ్యా వారు నింపబడాలి. అట్టి రీతిగా పరిశుద్ధాత్మ దేవా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనలో మీరు మాతో పాటు ఉండండి ప్రభా. మేము ఎవరి నిమిత్తమైతే ప్రార్థిస్తున్నామో వారందరి పక్షంగా మీ కార్యములు జరిగించి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రార్థనలో ఏకీపించిన మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మా కోడలు గారు దెబోరాములు వచ్చి ఒక చక్కటి ఆత్మీయ గీతం పాడి ప్రభునామాన్ని కనపరుస్తారు. తను పాడుచు ఉన్నప్పుడు తనతో పాటు కలిసి ప్రభువును కనపరచాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి. హల్లెలూయా. నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయా నీ పిల్లలకు, కృప చూపువాడవయా. నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడదనయ్యా. సమకూచువాడవయా నీ పిల్లలకు, సమకూచువాడవయా. నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా.
అడ్డుపడు వాడెవడు? నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడెవడు? కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు? యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. జయమిచ్చువాడవయా, నీ పిల్లలకు జయమిచ్చువాడవయా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు కరుణించగా కాదను వాడెవడు? శక్తితో నింపగా ఓడించు వాడెవడు? నీవు కరుణించగా కాదను వాడెవడు? శక్తితో నింపగా ఓడించు వాడెవడు? సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. బలమిచ్చువాడవయా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయా, నీ పిల్లలకు కృప చూపువాడవయా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. దేవుని బిడ్డలారా, చక్కటి పాట పాడి ప్రభు నామని గనపరిచిన దెబోరమ్మను బట్టి తనతో పాటు కలిసి ప్రభువును గనపరిచిన మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి శుక్రవారం నడిపించబడుతున్న మా ఉపవాస ప్రార్థన కూడికను వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్న మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నామండి. చాలామంది మా కొరకు ప్రార్థించండి అని వారి ప్రార్థన అవసరతలను మాకు తెలియజేస్తున్నారు. దేవుని బిడ్డలారా, వారందరి కొరకు భారంతో ప్రార్థన చేస్తున్నామండి. దేవుని బిడ్డలారా, మీకేమైనా ప్రార్థన అక్కర్లు ఉన్నట్లయితే, ఎటువంటి సమస్యలు మీకున్నా మాకు తెలియజేసినట్లయితే భారముతో మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాం దేవుని బిడ్డలారా. అంతేకాకుండా మా కొరకు విశ్వాసంతో నడిపించబడుతున్న మా పరిచర్య కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి వారం ఉపవాస ప్రార్థన కూడికలో ఒక అంశమును మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఆ అంశం ఏమిటి అంటే బైబిల్ గ్రంథములోని రాజులు
వారి ఆత్మీయతను తెలుసుకుందాం. బైబిల్ గ్రంథములోని రాజులు వారి ఆత్మీయతను తెలుసుకుందాం అనే అంశమును దేవుని బిడ్డలారా మనం ధ్యానం చేసుకుంటున్నాం. గడిచిన వారం దేవుని బిడ్డలారా సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయంలోండి చివరి అధ్యాయంలోండి అనేకమైన విషయములను మనం తెలుసుకోవడం జరిగింది. దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలారా రాజైన దావీదు సాతాను ప్రేరేపణ వలన జనసంఖ్యను లెక్కించినట్లు, అంతేకాకుండా ఆ జనసంఖ్య దేవుని ప్రేరేపణ కాక సాతాను ప్రేరేపణతో లెక్కించబడినప్పుడు దేవుని కోపము ఇశ్రాయేలు ప్రజల మీదకి రాగా అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఎప్పుడైతే దేవుని కోపం వచ్చిందో దావీదు, అయ్యా నేను చేసిన పాపమునకు జనులను శిక్షించవద్దని భారముతో దేశము కొరకు తన ఆత్మీయతను మన పశ్చాత్తాపడి మళ్ళీ తన ఆత్మీయతను దేవుని దగ్గర పెట్టి ప్రార్థించగా దేవుడు దేశము కొరకు చేసిన విజ్ఞాపన ఆలకించి దేవుని యొద్ద నుంచి వస్తున్న తెగులును ఆపివేసినట్లు మనం చెప్పుకోవడం జరిగిందండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా ఈ వారం రాజులు మొదటి గ్రంథంలోంచి మరికొన్ని ఆత్మీయ విషయములను మనం తెలుసుకుందాం. మన మూల వాక్యముగా రాజులు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 11 నుండి కొన్ని వచనములు నేను చదువుతున్నాను. ప్రతి ఒక్కరూ శ్రద్ధగా ఆసక్తిగా వినాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి. అప్పుడు నాతాను సొలొమోను తల్లి అయిన బత్షెబతో చెప్పినది ఏమనగా, హగ్గీతు కుమారుడైన అదోనియా ఏలుచున్న సంగతి నీకు వినబడలేదా? అయితే ఈ సంగతి మన ఏలిన వాడైన దావీదునకు తెలియకయే ఉన్నది. కాబట్టి నీ ప్రాణమును నీ కుమారుడైన సొలొమోను ప్రాణమును రక్షించుటకై నేను నీకు ఒక ఆలోచన చెప్పదని వినుము. నీవు రాజైన దావీదు వద్దకు పోయి, నా కుమారుడా రాజా అవశ్యంగా నీ కుమారుడైన సొలొమోను నా వెనక ఏలువాడై నా సింహాసనం మీద ఆసీనుడగునని నీ సేవకురాలైన నాకు నీవు ప్రమాణము పూర్వకంగా సెలవిచ్చితివే. అదోనియా ఏలుచుండుట ఏమని అడగవలను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఇక్కడ మనం చదువుకున్న మూలవాక్యానికి ముందుగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అప్పటికి దావీదు బహువృద్ధుడు కాక అని మొదటి వచనంలో మనకు కనిపిస్తుంది. దావీదు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయాడు, అంటే ఇక లేవలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. అంతేకాకుండా కండ్లు కూడా సరిగా కనబడలేని స్థితిలోనికి దావీదు వెళ్ళిపోయాడు. బహువృద్ధాప్యంలోకి వెళ్ళిన దావీదునకు పరిచర్య చేయుటకు దేవుని బిడ్డలారా సునేమీరాలైన అభిషగు అనొక యవ్వనస్తురాలను కూడా పరిచారకురాలుగా పెట్టినట్లు కూడా దేవుని వాక్యంలో మనం చూస్తాం దేవుని బిడ్డలారా. అయితే ఈ విధంగా రాజు ఒక ప్రత్యేకింపబడి ఒక గదిలో తను దేవుని బిడ్డలారా ఉంటూ ఉన్నట్లు దేవుని వాక్యములో మొదటి వచనం నుండి మనం చదివినట్లయితే దేవుని వాక్యం మనకి తెలియజేస్తుందండి. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా ఇప్పుడు రాజు వృద్ధాప్యంలోకి వచ్చాడు. రాజు తన సింహాసనం మీద కూర్చుండుట లేదు గనుక తన తర్వాత రాజుగా ఎవరు చేయబడాలో ఇంకా ప్రకటన చేయబడలేదు. ఈ సమయంలో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా హగ్గీతు కుమారుడైన అదోనియా అంటే దావీదు యొక్క భార్యల్లో ఒక భార్య అయిన హగ్గీతు అని మనం చూస్తాం. దేవుని బిడ్డలారా ఈమె యొక్క కుమారుడు అదోనియా ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుని బిడ్డలారా తానే రాజునని ప్రకటన చేసుకుంటూ, అంతేకాకుండా దావీదునకు ప్రముఖులుగా ఉన్నటువంటి నాతాను ప్రవక్తను కానీ, యాజకుడైన షాదోకును కానీ, బెనయాను కానీ, అంతేకాకుండా సొలొమోనును కూడా పిలవకుండా మిగతా రాజకుమారులందరినీ కూడా పిలిచి తాను రాజులని ప్రకటన చేసుకుంటూ ఒక విందును ఏర్పాటు చేసినట్లు దేవుని వాక్యంలో మనం చదివితే మనకు కనబడుతుందండి. ఈ విషయం వినినటువంటి నాతాను ప్రవక్త ఇప్పుడు బత్షెబ యొద్దకు వచ్చి చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు కూడా దేవుని బిడ్డలారా సొలొమోనును ఇవ్వకముందు నేను నీ కుమారుని ఇస్తూ ఉన్నాను, ఆ కుమారుడు నీ తర్వాత రాజుగా పరిపాలన చేస్తాడు, అతని రాజ్యమును నేను స్థిరపరుస్తానని దేవుడు ముందుగా దావీదునకు తెలియజేసినప్పుడు తన తర్వాత తన కుమారుడైన
సొలొమోనే రాజని దావీదు కూడా నిశ్చయించుకోవడం, ఈ విషయము బత్షెబాకు కూడా తెలియజేయడం జరిగింది దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. అయితే సొలొమోను తన తర్వాత రాజుగా చేయబడతాడనే సంగతి అదోనియాకి తెలిసినప్పటికీ ఈ అదోనియా సొలొమోను ఒక కుమారుని, రాజకుమారుని పిలవకుండా మిగతా రాజకుమారులందరినీ కూడా పిలిచి తాను రాజునని ప్రకటన చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా తన పక్షంగా ఉన్నవారు యోవాబును, అంతేకాకుండా కొంతమందిని దేవుని బిడ్డలారా దావీదుకు వ్యతిరేకంగా ఉన్నవారిని తీసుకొని వెళ్ళి వారిని అక్కడ పెట్టి వారిని తన సహాయకులుగా చేసుకున్నాడు తప్ప నాతాను ప్రవక్తను కానీ యాజకుడైన షాదోకును కానీ వీరెవరిని కూడా పిలవలేదు దేవుని బిడ్డలారా. తాను వెళ్ళి రహస్యముగా తాను రాజునని ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని నాతాను ప్రవక్త దేవుని బిడ్డలారా బత్షెబాకు తెలియజేస్తూ ఉన్నారు. ఈ సంగతిని విన్నావమ్మా, ఇగో అదోనియా తన రాజునని ప్రకటన చేసుకుంటూ ఉన్నాడు. ఈ విషయము దావీదునకు తెలియకే ఉన్నది. ఒకవేళ దావీదునకు ఈ విషయము తెలియకపోవచ్చు. ఎందుకంటే చాలా సందర్భాల్లో దావీదునకు తెలిసి ఉన్నప్పుడు కూడా ఈ అదోనియా ఏం చేసేవాడంటే దేవుని బిడ్డలారా చూడండి, 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చదివితే, హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడే నేనే రాజునగుదనని అనుకొని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషులను ఏర్పరచు కొనెను. అతని తండ్రి నీవిలాగ ఎలా చేయుచున్నావని అతని చేత ఎప్పుడు విచారించి అతనికి నొప్పి కలుగజేయలేదు అని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే దావీదు ఈ యొక్క అదోనియా నేనే తర్వాత రాజులని ప్రకటన చేసుకుంటూ ఉన్నా, ఒకవేళ ఏదైనా గద్దిస్తే తన కుమారుడు బాధపడతాడని చెప్పి దావీదు ఎప్పుడు కూడా అతన్ని గద్దించలేదండి, అతని నొప్పి కలుగు చేయలేదని దేవుని వాక్యంలో మనం చూస్తాం. అయితే ఈ అదోనియా గర్వించిన వాడై గర్వించిన వాడై తన రాజుగా చేయబడాలని చెప్పి అనేక మందిని తన వెంట తిప్పుకుంటూ దేవుని బిడ్డలారా ఇక్కడ చాలామందిని తన వెనకాల పెట్టుకుంటూ నేనే రాజునని చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. అయితే ఇప్పుడు దేవుని బిడ్డలారా బత్షెబా దగ్గరికి వచ్చి నాతాను అంటున్నాడు, నువ్వు వెళ్ళి రాజునకు తెలియజేయకపోతే నీ కుమారుడు యొక్క ఆశీర్వాదాలు కోల్పోతాడు. నీ కుమారుడు రాజుగా పడాలని అది దేవుని ఉద్దేశమై ఉంది. కానీ నీ కుమారుడు రాజుగా చేయబడకుండా ఆటంకపరిచే ఒక వ్యక్తి ఉన్నాడు, అతనే అదోనియా. కనుక నువ్వు రాజు యొద్దకు వెళ్ళి మరొకసారి నువ్వు జ్ఞాపకం చేయాలి. అయితే నువ్వు వెళ్ళు, నీ వెనకాతలే నేను కూడా వచ్చి రాజుతో మాట్లాడతానన్నప్పుడు దేవుని బిడ్డలారా బత్షెబా వచ్చి మనం చదువుకున్నాం, రాజుతో చెప్తూ ఉంది దేవుని బిడ్డలారా, అయ్యా మీరు నాకు మాట ఇచ్చారు కదా, నా తర్వాత సింహాసనం మీద నా కుమారుడైన సొలొమోను రాజుగా ఉంటాడని నువ్వు నాకు ప్రమాణము చేసావు కదా రాజా, మరి ఇప్పుడు అదోనియా ఏలుచున్నాడేంటి, అదోనియా నేను రాజునని ప్రకటన చేసుకుంటూ ఉన్నాడేంటి అని బత్షెబా చెప్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా నాతాను ప్రవక్త కూడా వచ్చి అయ్యా అదోనియా చేసింది మంచిది కాదు అని అతను కూడా దేవుని బిడ్డలారా మనకి 14వ వచనం నుండి చదివితే చాలా విషయాలు కనబడతాయి. అతను కూడా చాలా విషయాలు చెప్తూ ఉన్నప్పుడు వెంటనే ఇక ఆలస్యము చేయట మంచిది కాదని దావీదు నాతాను ప్రవక్తను యాజకుడైన షాదోకును బెనయాను పిలిచి కొంతమంది సూరులను పెద్దలందరినీ పిలిచి మీరు ఈ క్షణమే సొలొమోనుకు పట్టాభిషేకం చేసి రాజుగా చేయాలి, సింహాసనం మీద కూర్చుండబెట్టాలి, మీరు చేయాలని చెప్పి రాజు ఆజ్ఞాపించిన వెంటనే దేవుని బిడ్డలారా ఈ యాజకుడైన షాదోకు దేవుని బిడ్డలారా తైలపు బుడ్డి తెచ్చి సొలొమోనుకు అభిషేకము చేసి రాజుగా పట్టాభిషేకము చేసి దేవుని బిడ్డలారా సింహాసనం మీద కూర్చోబెట్టినప్పుడు ప్రజలందరికీ ఇదిగో రాజు దావీదు తర్వాత సొలొమోను ఏలుచున్నాడని, దావీదు తర్వాత సొలొమోనే రాజని ప్రకటన చేయగా జనులందరూ కూడా గొప్ప అల్లరి చేస్తూ సంతోషిస్తూ ప్రభువును గణపరుస్తూ ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అయితే ఈ యొక్క శబ్దాలేమిటి, ఈ అల్లరి ఏమిటని అదోనియా వినినప్పుడు అక్కడ కొంతమంది చెప్తూ ఉన్నారు, అయ్యా దావీదు సొలొమోనుకు పట్టాభిషేకం చేయించాడు, సొలొమోను సింహాసనం మీద కూర్చున్నాడు,
అని అదోనియాకు తెలియజేసినప్పుడు దేవుని బిడ్డలారా, అదోనియా పిలిచిన రాజులందరూ కూడా భయపడి ఆ విందు నుండి పారిపోయినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, మీరు యొక్క ఏమండి ఈ 1వ అధ్యాయం అంతా కూడా చదివితే చాలా విషయాలు మీకు అర్థమవుతాయండి. అదోనియా పిలిచిన వారు దావీదునకు భయపడి దావీదు కుమారుడైన సొలొమోను రాజుగా చేయబడ్డాడని వినిన అందరూ కూడా అక్కడి నుంచి పారిపోయినట్లు దేవుని వాక్యంలో మనకు కనబడుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 1వ అధ్యాయం 49 చదువుతూ ఉన్నానండి. అందుకు అదోనియా పిలిచిన వారు భయపడి లేచి తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. అదోనియా సొలొమోనుకు భయపడి లేచి బయలుదేరి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనేను. ఇప్పుడు అదోనియాకు కూడా భయం కలిగింది. ఎందుకంటే సింహాసనం మీద ఇప్పుడు ఎవరు కూర్చున్నారండి? సొలొమోను కూర్చుని ఉన్నాడు. దావీదు ఏమండి ఆజ్ఞాపూర్వకంగా ప్రకటన చేశాడు, నా తర్వాత రాజు సొలొమోనని. యాజకులు దేవుని బిడ్డలారా పట్టాభిషేకం చేశారు, ప్రవక్తలు ప్రార్థనలు చేశారు. ఇవన్నీ కూడా మర్యాదపూర్వకంగా జరుగుతున్నాయి. కానీ అదోనియా రహస్యంగా తన గురించి తాను ప్రకటన చేసుకుంటున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు అదోనియాలో కూడా ఏం కలుగుతుంది? భయము కలుగుతుంది. భయముతో ఏం చేశాడండి? బలిపీఠపు కొమ్ములను పట్టుకున్నాడు. ఎందుకంటే దేవుని వాక్యంలో మనం చూస్తాం, ద్వితీయోపదేశకాండం మనం చదివినట్లయితే దేవుని బిడ్డలారా, దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చారు అక్కడ మోషే ద్వారా. ఏమిటంటే ఎవరైనా తప్పు చేసినట్లయితే బలిపీఠపు కొమ్ములను పట్టుకొని నన్ను క్షమించండి అంటే వారికి క్షమాపణ కలుగు చేయాలి అని. ఇప్పుడు ఈ అదోనియా తెలివిగా పారిపోయి ఏం చేస్తున్నాడండి? బలిపీఠపు కొమ్ములను పట్టుకొని నా విషయమై సొలొమోనుకు సమాచారం చెప్పండి, నేను తప్పు చేశానని, నాకు మరణం విధించొద్దని చెప్పండి అని చెప్పి ఏమండి కొంతమందిని సొలొమోను దగ్గరికి పంపినప్పుడు సొలొమోను ఏమంటూ ఉన్నాడంటే చూడండి దేవుని బిడ్డలారా, 52వ వచనం నేను చదువుతున్నానండి. సొలొమోను ఎలాగో సెలవిచ్చెను, అతడు తాను యోగ్యునిగా అగుపరుచుకుని ఎడల అతని తల వెంట్రుకల్లో ఒక్కటైన కింద పడదు, కానీ అతని యందు దౌష్ట్యము కనబడిన ఎడల అతడు మరణశిక్ష వచ్చునని సెలవిచ్చి బలిపీఠం వద్ద నుండి అతన్ని పిలువనంపించెను. అతడు వచ్చి రాజైన సొలొమోను ఎదుట సాష్టాంగ పడగా సొలొమోను అతనితో నీ ఇంటికి పొమ్మని సెలవిచ్చెను. సొలొమోను అంటూ ఉన్నాడు, అతన్ని నేనేమి చేయను. అతనిలో యోగ్యత అంటే క్షమాపణ కోరుతున్నాడు కదా, చేసిన తప్పుకు నాకు పశ్చాత్తాపడుతున్నాడు కదా, అదే పశ్చాత్తాపం అతనిలో కనబడితే అతన్ని నేను ఏమీ చేయను. అతని తల వెంట్రుకలో ఒకటైనా రాలిపోదు. అయితే అతనిలో ఏదైనా దౌష్ట్యం అంటే పాపం మరలా కనబడితే, వ్యతిరేకత మరలా కనబడితే, దౌర్జన్యం మరలా కనబడితే అతడు నిశ్చయముగా ఏమవుతాడు? మరణశిక్ష పొందుతాడు అని చెప్పి సొలొమోను చెప్పి అతన్ని నువ్వు వెళ్ళిపో క్షేమంగా నీ ఇంటికి, నేను నిన్నేమీ చేయనని ఈ అదోనియాను పంపించినట్లు దేవుని వాక్యంలో మనకు కనబడుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నీ నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే ఈ అదోనియా తానుగా అంటే తను ఎవరు ప్రకటన చేయలేదు, ఎవరిని అడగలేదు, గర్వించిన వాడే, నేనే, నా అంతటి వాడు లేడు. చాలామంది ఇలా ఉంటారండి. వారికి వారే గొప్పవారు అనుకుంటూ ఉంటారు, వారికి వారే హెచ్చించుకుంటూ ఉంటారు. రాజును అడగడము కానీ, యాజకులు తెలియజేయడం కానీ. దేవుని బిడ్డలారా ఏమండి ఒక గొప్ప దావీదు కాలం నుండి ఉన్న నాతాను ప్రవక్త, ఒక మంచి అభిషేకము కలిగిన నాతాను ప్రవక్త, ఆ నాతాను ప్రవక్త కూడా తెలియజేయకుండా గర్వించిన వాడే. నేను మీకు ఎందుకు చెప్పాలి, నా పక్షంగా ఉన్నవారు ఉన్నారు, నాతో పాటు ఉన్నవారు ఉన్నారు, వారి ద్వారా నేను అభిషేకం చేయించుకుంటాను, వారి ద్వారా నేను రాజునని ప్రకటన చేసుకుంటానని గర్వహృదయుడై వెళ్ళాడు. దేవుని బిడ్డలారా చివరకు తల దించుకునే పరిస్థితి, క్షమాపణ కోరే పరిస్థితి, బలిపీఠపు కొమ్ములు పట్టుకునే పరిస్థితిలోకి ఈ అదోనియా వచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అయితే సొలొమోను రాజుగా ప్రకటన చేసినంత వరకు మౌనంగా ఉన్నాడండి. నా తండ్రి దేవుని ప్రేరేపణలో ఎవరిని ప్రకటన చేస్తే వారు రాజుగా చేయబడతారు. కానీ తనకు తాను రాజు అవ్వాలన్న ఆశ సొలొమోనులో కనబడట్లేదండి.
సొలొమోను ఎప్పుడూ కూడా వచ్చి ఏమండి రాజుగా ప్రకటన చేసుకున్నట్లు కానీ తన తండ్రిని అడిగినట్లు కానీ దేవుని వాక్యాల్లో మనకు కనబడవు. కానీ అదోనియాను మనం చూస్తే ముందుగానే గర్వించిన వాడే తనకు తానుగా రాజుగా ప్రకటన చేసుకున్నాడండి. చాలామంది ఇటువంటి వారు మనకు కనబడుతుంటారు. వారిగా నేను గొప్ప సాక్ష్యం కలిగిన వాడను, నేను గొప్ప సాక్ష్యం కలిగిన దానను. వారిలో సాక్ష్యం ఉండదు కానీ చెప్పుకుంటూ ఉంటారు, నేను ప్రార్థనాపరుడను, నేను ప్రార్థనాపరురాలను, నేను ఇంతమందికి సువార్త ప్రకటించాను, ఇన్ని ఆత్మలను రక్షించాను అని వారిగా ప్రకటన చేసుకుంటారు తప్ప వారి గురించి ఇతరులు చెప్పే ఆత్మీయత వారిలో ఏమాత్రము కనబడదండి. ఈ అదోనియా రాజుగా చేయబడానికి ఎటువంటి అర్హత లేనివాడు కానీ తనకు తానుగా ప్రకటన చేసుకుంటున్నాడు గనుకనే ఏమీ పొందుకోలేకపోయాడండి. ఏమీ పొందుకోలేకపోయినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుడు మనల్ని హెచ్చించాలి తప్ప, దేవుడు మనల్ని ఇతరులకు తెలియజేయాలి తప్ప మనంతట మనం గొప్పవారం అవుదామంటే అది ఎప్పటికీ మనం పొందుకోలేమండి. ఏమండి, దేవుని చేత మెచ్చుకొనబడేవాడు ధన్యుడు, యెహోవా చేత మెచ్చుకొన నరుడు ధన్యుడని దేవుని వాక్యంలో కనబడుతుంది. ఆయన చేత మనం మెచ్చుకొనబడాలి తప్ప మనగా ప్రకటన చేసుకుందాం అనగా మనగా గొప్పవారం అవుదామంటే అది ఎప్పటికీ మనం పొందుకోలేమండి. అదోనియా పొందుకోలేకపోయినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ఈ అదోనియాలోనూ దేవుని బిడ్డలారా పశ్చాత్తాపం అయితే బయటికి పశ్చాత్తాపడ్డాడు, ఆ సమయంలో తప్పించుకున్నాడు మరణము నుండి. కానీ ఈ అదోనియాలో ఉన్న చెడు బుద్ధి పోలేదండి. ఈ అదోనియాలో ఉన్న ఏమండి పాపపు బుద్ధి పోలేదు, వ్యతిరేక బుద్ధి పోలేదు. ఒక దినాన్ని దేవుని బిడ్డలారా సొలొమోను రాజుగా చేయబడిన తరువాత, దావీదు మరణించిన తరువాత మరలా బెత్షెబ యొద్దకు వచ్చాడండి. ఎవరండి? ఈ అదోనియా అని దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది. ఈ విషయాలు ప్రియ దేవుని బిడ్డలారా ఏమండి 2వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 13లో మనం చూస్తే, అంతలో అగ్గీతు కుమారుడైన అదోనియా సొలొమోను తల్లియగు బెత్షెబ యొద్దకు రాగా ఆమె సమాధానంగా వచ్చున్నావా అని అతన్ని అడిగాను. అతడు సమాధానంగా వచ్చున్నానని చెప్పి, నీతో చెప్పవలసిన మాట ఒకటి ఉన్నదని ఆమె అది చెప్పుమనగా, అతడు రాజ్యము నాదై ఉండననియు నేను ఏలుననియు ఇశ్రాయేలులందరూ తమ దృష్టి నా మీద ఉంచిరనియు నీవెరుగుతువు. అంటే అప్పటికి కూడా ఇంకా ఆయన ఏమంటున్నాడండి, ప్రజలందరూ నేనే రాజును అవ్వాలనుకున్నారు కానీ నేను పొందుకోలేకపోయాను, ప్రజలందరి దృష్టి నేనే రాజునవుతానని నా మీదే ఉండేది కానీ నేను అది పొందుకోలేకపోయాను. దేవుడు సొలొమోను నాకు ఇచ్చాడు, ఆ మాట మాత్రం అంటూ ఉన్నాడని అంటూ, నేను ఒక మనవి నీతో చెప్తాను అమ్మా, నీవు నా మాటను నీ కుమారుడైన సొలొమోనుకు చెప్పి నాకు సహాయం చేయాలి. ఏమిటి ఆ మాట అని బెత్షెబ అడుగుతున్నప్పుడు, దావీదు దగ్గర వృద్ధాప్యంలో పరిచర్య చేసిన షూనేమీయురాలగు అబీషగు అని ఒక యవనస్తురాలు ఉంది కదా, ఆమెను నాకు ఇచ్చి వివాహం చేయండి. ఈ విషయము మీరు రాజు దగ్గరికి వెళ్ళి చెప్పాలి, నీవు రాజునకు చెప్పి ఆమెను నాకు ఇచ్చి వివాహము చేయాలి. అంటే తన తండ్రి దగ్గర పరిచర్య చేసింది, తన తండ్రి దగ్గర ఏమంటే అన్ని విధాలుగా మేలుకరంగా ఉన్న ఆమెను మరలా ఏం చేస్తూ ఉన్నాడండి, ఆశిస్తూ ఉన్నాడు. అంటే అతనిలో ఇంకా ఏం పోలేదండి, పాపము పోలేదు, చెడుతనం పోలేదు. ఏ మాట అడగాలో ఏది చెయ్యాలో తెలియలేని ఒక గుడ్డితనములో ఈ అదోనియా ఉండినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అయితే ఈ విషయాన్ని బెత్షెబ వెళ్ళి సొలొమోనుకు చెప్పినప్పుడు సొలొమోను చాలా కోపపడి, అదోనియాలో మార్పు కనబడుతుందని నేను అనుకున్నాను కానీ అతనిలో ఏమీ లేదండి, మార్పు లేదు అంటున్నాడు. చూడండి ఏమని అడుగుతున్నాడంటే దేవుని బిడ్డలారా 17వ వచనం చదువుతున్నట్లయితే, ఆమె చెప్పుమనగా అతడు రాజగు సొలొమోను షూనేమీయురాలగు అబీషగు నాకు ఇచ్చి పెండ్లి చేయనట్లు దయచేసి అతనితో నీవు చెప్పవలను, అతడు నీతో కాదని చెప్పడను. బెత్షెబ మంచిది, నిన్ను గూర్చి రాజుతో చెప్పేదిరను. బెత్షెబ రాజైన సొలొమోను నొద్దకు అదోనియా పక్షంగా చెప్పుటకు వచ్చినప్పుడు రాజు ఆమెకు కొంత ఏమంటే గౌరవాన్ని ఇచ్చినట్లు అక్కడ దేవుని వాక్యంలో చూస్తాం. 21వ వచనంలో చూస్తే, ఆమె షూనేమీయురాలైన అబీషగు నీ సహోదరుని అదోనియాకు పెండ్లికి అప్పగించాలని అడిగినప్పుడు సొలొమోను ఏమంటూ ఉన్నాడంటే దేవుని బిడ్డలారా చూడండి 23వ వచనాన్ని నేను చదువుతున్నానండి. మరియు రాజైన సొలొమోను యెహోవా తోడు
యెహోవా తోడు అదోనియా పలికిన ఈ మాట వలన అతని ప్రాణమునకు నష్టము రాకపోయినెళ్ళ దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయనుగాక. నన్ను స్థిరపరిచి నా తండ్రి సింహాసనం మీద నన్ను ఆసీనుగా చేసి తన వాగ్దాన ప్రకారం నా కుటుంబము కలుగు చేసిన యెహోవా జీవం తోడు అదోనియా ఈ దినమున మరణమవునని చెప్పి యెహోయాదా కుమారుడైన బెన్యాను పంపగా ఇతడు అదోనియా మీద పడినందున అతడు చనిపోయెను. హల్లెలూయా. సొలొమోను ఇక కోపంతో ఏం చేస్తూ ఉన్నాడండి, ఇప్పటికీ ఈ అదోనియాలో మార్పు రాలేదు గనక నన్ను ఇంతగా ఆశీర్వదించిన దేవుని దగ్గర ఒకవేళ నేను ఆ పని చేసి ఆ యవ్వనిబిడను అతనికి ఇచ్చినట్లయితే దేవునికి అయిష్టమైన పని చేసిన వాడు నేను అవుతాను, నేను అలా చేయకూడదని చెప్పి వెంటనే ప్రియమైన బిడ్డలారా బెనయాను పంపగా అతని మీద పడి అతని ప్రాణము తీసినట్లు మనం చూస్తాం. అక్కడితో అదోనియా ఏమండి మరణమయ్యాడండి. అంటే మరణమైనా పొందుకుంటూ ఉన్నాడు కానీ మార్పు తన జీవితంలో లేదండి. నష్టమైన పోతున్నాడు కానీ మార్పు తన జీవితంలో లేదు. ఎవరిలోనండి? అదోనియాలోను మనం చూస్తూ ఉన్నాం. అంటే మొదట సొలొమోను గద్దించాడు, హెచ్చరించాడు, మరలా నీలో దౌష్యము కనబడకూడదు, మరలా నీలో ఏ తప్పు కనబడకూడదు, నువ్వు ఇంటికి క్షేమంగా వెళ్ళిపో, నీకు నేను ఏ హాని చేయనని చెప్పినప్పుడు మంచి ప్రవర్తన కలిగి బ్రతకాలి అదోనియా. కానీ మంచి ప్రవర్తనకు బదులు చెడుతనమును కనుపరుస్తూ ఉన్నాడండి, పాపమును కోరుతూ ఉన్నాడండి. దేని బిడ్డలారా ఈ విషయము సొలొమోనుకు బాధ కలిగించి వెంటనే మరణశిక్షను అనుమతించినట్లు మనం చూస్తున్నాం. అందుకే దేని బిడ్డలారా ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగునని సామెతల గ్రంథం 29:1 మనకు కనబడుతుందండి. అంటే గద్దింపునకు లోబడని వాడు, చెప్పిన హెచ్చరికలకు లోబడకుండా తనలో వ్యతిరేక బుద్ధినే, తనలో పాప బుద్ధినే పదే పదే చూపిస్తున్నాడు తప్ప మారు మనసు పొందలేదండి. పశ్చాత్తాపడినట్లే నటించాడు కానీ నిజమైన పశ్చాత్తాపము ఈ అదోనియాలో లేదు. దేవుని బిడ్డలారా హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోను దేవుని ఆజ్ఞ ప్రకారం, దేవుని వాగ్దాన ప్రకారం రాజుగా చేయబడి దేవుని బిడ్డలారా దేవుని సంతోషపరిచే ఆత్మీయతో ముందుకు వెళ్తూ ఉన్నాడండి. గనుకనే దేవుడు సొలొమోను రాజ్యమును స్థిరపరిచినని మనం చూస్తాం. చూడండి ప్రియమైన బిడ్డలారా రాజులు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతున్నానండి. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద ఆసీనుడైను, అతని రాజ్యము నిలకడగా స్థిరపరచబడిను. అతని రాజ్యము నిలకడగా స్థిరపరచబడెను. అంటే అతని రాజ్యాన్ని దేవుడు స్థిరపరుస్తూ ఉన్నారు. ఎవరిదండి? సొలొమోను రాజ్యమును. సొలొమోను రాజరిక స్థితిని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కానీ అదోనియాను మనం చూసినట్లయితే చెడు బుద్ధి కలిగిన వాడై, పశ్చాత్తాపం లేనివాడై ఏమయ్యాడండి? మరణం పొందుకున్నాడు. దేవుని బిడ్డలారా ఉపవాసి ప్రార్థన కొడుకులో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ప్రార్థిస్తున్న నీవు, ఉపవాసం ఉంటున్న నీవు, పశ్చాత్తాపడుతున్న నీవు నిజమైన పశ్చాత్తాపం నీవు పడాలి, నిజమైన పశ్చాత్తాపము పడాలి. దేవుని బిడ్డలారా దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయనని దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది. దేవుని బిడ్డలారా దైవ చిత్తానుసారమైన దుఃఖమండి. మనలో పశ్చాత్తాపం కలగాలి, అది లోపల నుండి కలగాలి. అప్పటికేదో తప్పించుకోవడానికి పశ్చాత్తాపడినట్లు నటించకూడదండి. ఒకవేళ అలా నటిస్తే మరలా మారు మనస్సు కలగదు, మరలా చేసిన తప్పులే మనం చేస్తూ ఉంటాం. దైవ చిత్తానుసారమైన దుఃఖము, దేవుడికి ఇష్టమైన దుఃఖము అది లోపల్లో నుండి విరిగి నలిగిన హృదయంలోంచి రావాలి. దేవుని బిడ్డలారా అప్పుడు ఆ దుఃఖము మనకు మారు మనస్సును కలుగు చేస్తుంది. ఆ మారు మనస్సు మరలా మనం పాపము చేయకుండా మనల్ని కాపాడుతుంది, మరలా మనం తప్పు చేయకుండా మనల్ని కాపాడుతుంది. ఎందుకంటే దేవుని బిడ్డలారా దావీదు ఒక్కసారి పడిపోయాడు బెత్షెబా విషయంలో. దేవుని దగ్గర పశ్చాత్తాపడి మరలా పాపము చేయలేదండి. మరలా పాపము చేయడానికి ఆయన అవకాశం ఇవ్వలేదండి. మారు మనసు పొంది ఇక బ్రతికినంత కాలము దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతికాడు. ఎందుకంటే నిజమైన పశ్చాత్తాపాన్ని దావీదు కలిగి ఉన్నాడు. నిజమైన పశ్చాత్తాపంతో కన్నీరు కార్చాడు, తన పాపమును నిజముగా ఒప్పుకున్నాడు. గనుక దావీదు క్షమించబడ్డాడు. హల్లెలూయా,
హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా, పశ్చాత్తాపడుతున్న ప్రతి ఒక్కరూ కూడా చేసిన తప్పుల కొరకు ఉపవాసం ఉండి వాటిని విడవాలి, వాటిని మరలా చేయకూడదని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా నిజముగా పశ్చాత్తాపడాలి, నిజముగా పశ్చాత్తాపడాలండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నిజంగా మనం పశ్చాత్తాపడితే దేవుని కనికరమును మనం పొందుకుంటాం. హల్లెలూయా. దేవుని కనికరం మనం పొందుకుంటామండి. దేవుని కృపను, దేవుని కరుణను మనం పొందుకుంటామని దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము వింటున్న మనలో పశ్చాత్తాపం కలగాలి. చేసిన తప్పును విడిచిపెట్టాలి. మరలా చేయడానికి మనం ప్రయత్నము చేయకూడదండి. అప్పుడే దేవుని కృపను పొందుకుంటాం, దేవుని కనికరమును పొందుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా, సొలొమోను రాజ్యం స్థిరపరచబడిందని, అదోనియా మరణం పొందాడని ఈ దినం ఉపవాస ప్రార్థన కూడికలో మనం చెప్పుకున్నాం. ఈ మాటలు విన్న మనలో పశ్చాత్తాపం కలగాలి. పశ్చాత్తాపం పడుతున్న మనము మరలా ఏం చేయకూడదండి, పాపానికి చోటు ఇవ్వకూడదు. ఒక్కసారి వెలిగింపబడి మరలా మనం పాపం చేసినట్లయితే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఒక చక్కటి వాక్యం మనకు కనబడుతుంది. ఆ వాక్యమును మనం చదువుకుందాం. చూడండి దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నానండి. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువేయచ్చు బాహాటంగా ఆయన అవమానపరుచున్నారు. గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము. హల్లెలూయా. ఒక్కసారి నువ్వు పశ్చాత్తాపడి వెలిగింపబడి దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన దేవుని బిడ్డలారా వాటిని యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత మరలా తప్పిపోతే అట్టి వారిని మరలా మారు మనసు పొందినట్లు నూతన పరచుట అసాధ్యమని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారండి. మనం తప్పిపోతే తెలిసి వెలిగింపబడి పరిశుద్ధాత్మలో పాలివారై మరలా పాపమునకు మన జీవితంలో మనం చోటిచ్చి విడిచిన దాన్ని మరలా మనం చేస్తూ ఉన్నట్లయితే అట్టి వారిని నూతన పరచుట అసాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలామంది రక్షణ పొందుకొని వ్యసనాలను విడిచిపెడతారండి. కొంతకాలం బాగానే వారి ఆత్మీయత ముందుకు వెళ్తుంది, మరలా విడిచిన వ్యసనం వైపు తిరుగుతారు. మరలా దాన్ని వారు విడిచిపెట్టలేరు. మరలా వ్యసనం వైపు తిరిగి మరలా మత్తు వైపు తిరిగి మరలా వారు నూతన పరచబడ్డం, మరలా వారు నూతన మారు మనసు పొందడం అసాధ్యంగా మారుతుందండి. కనుక ఒక్కసారి మనం విడిచిన పాపాన్ని మరలా మనం ఏం చేయకూడదండి. ఒక్కసారి నేను మంచిగా బ్రతుకుతానని అనుకున్న తర్వాత మరలా మనం పాపము చేస్తేనటండి ఎటువంటి స్థితి మనం కలిగి ఉంటామో పేతురు భక్తులు తెలియజేస్తూ ఉన్నారు. చూడండి దేవుని బిడ్డలారా, ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము దేవుని బిడ్డలారా నేను చదువుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా వినాలని ప్రభు పేడ తెలియజేస్తూ ఉన్నానండి. 21 నుండి చదువుతున్నానండి. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక ఉండుటే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరుగునట్లును కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. హల్లెలూయా. ఒక్కసారి దేవుని ఆజ్ఞకు లోబడి అనుభవపూర్వకంగా దేవుని యొక్క ప్రేమను ఎరిగి మరలా తప్పిపోయిన వారటండి కుక్క తన వాంతికి తిరుగునట్లును కడగబడిన పంది మరలా బురదలో దొర్లునట్లు వారిని పోల్చవచ్చునని ఇక్కడ పేతురు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అట్టి వారికి పరిశుద్ధమైన మార్గం తెలియకుండాటే మంచిది. తెలిసి అనుభవపూర్వకంగా నీతి మార్గాన్ని ఎంచుకొని అనుభవపూర్వకంగా దేవుని కార్యాల్లో పాలు పంపులు పొంది మరలా తప్పిపోతే
ఇలాంటి స్థితిని వారు కలిగి ఉంటారని పేతురు భక్తుడు తెలియజేస్తూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన కొడుకులో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అదోనియా వలె మనం ఉండకూడదు. ఇక నేను బాగా బ్రతుకుతానని చెప్పి మరలా తప్పు చేసే స్థితికి వెళ్ళకూడదు. వెళ్ళిన అదోనియా పరిస్థితి ఏమైందో దేవుని వాక్యంలో మనం చెప్పుకున్నాం. ఏమండి, పాపం వలన వచ్చు జీతము మరణము. మరే పదే పదే పాపంలో పడిపోతుంటే అది మరణానికే దారి తీస్తుంది దేవుని బిడ్డలారా. కనుక అట్టి స్థితికి మనం చోటివ్వక సొలొమోను వంటి ఆత్మీయతను కలిగి దేవుడు ఆశీర్వదించినంత వరకు, దేవుడు నియమించినంత వరకు ఏమండి శ్రద్ధగా, ఆసక్తిగా ఆయన కార్యము కొరకు ఎదురు చూస్తూ, ఆయన దీవించినప్పుడు, ఆయన ఆశీర్వదించినప్పుడే మనం బయటపడతాం. అంతేనండి, మనం తెలియపరచబడతాం. సొలొమోను అంతవరకు తెలియపరచబడలేదు దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే దావీదు ద్వారా దేవుడు తెలియజేస్తారో, సొలొమోను రాజు అని ప్రకటన చేసినప్పుడు జనులందరూ గొప్ప అల్లరి చేస్తూ సొలొమోను రాజుగా చేయబడ్డాడని గొప్ప సందడి చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. అంతవరకు సొలొమోను మౌనంగా ఉన్నాడండి. అంటే దేవుడు తెలియజేసినప్పుడే, దేవుని ద్వారా తన తండ్రి దేవుని ఆజ్ఞ ప్రకారం ప్రకటన చేసినప్పుడే నేను రాజునవుతాను తప్ప నా అంతటి నేను తొందరపడనని ఒక మంచి ఆత్మీయతను కలిగి ఉన్న సొలొమోను రాజుగా చేయబడ్డాడు. అతని రాజ్యము స్థిరపరచబడినట్లు కూడా దేవుని వాక్యంలో చూస్తున్నాం. అతని నిర్ణయాలు కూడా పాపమునకు వ్యతిరేకంగా ఉన్నాయి. పాపంతో ఏకీపించలేదండి. నా సహోదరుడే కదా అడుగుతున్నాడు, ఆ అమ్మాయిని ఇచ్చేద్దాం అనుకోలేదండి. అది పాపము, ఆ పాపము నేను చేయను అని చెప్పి అక్కడ పాపాన్ని ఖండించిన వాడిగా సొలొమోను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. గనుకనే సొలొమోను రాజ్యమును దేవుడు స్థిరపరిచారు, ఆశీర్వదించారు. దేని బిడ్డలారా, అటువంటి ఆత్మీయతను, సొలొమోను వంటి ఆత్మీయతను కలిగి ఉందాం. అదోనియా వంటి ఆత్మీయత ఉన్నా దాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని మాటలను మనం విన్నాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కంట్లు మూసుకొని ప్రార్థనలో నాతో ఏకీభవించాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఇంతవరకు మా అందరితో మీరు మాట్లాడారు ప్రభా. మాలో ఉన్న పశ్చాత్తాపం అది నిజమైన పశ్చాత్తాపంగా ఉండాలి. అప్పటికి ఏదో తప్పించుకోవాలని పశ్చాత్తాపడినట్లు అదోనియా వలె మేము నటిస్తే అదోనియా వంటి పరిస్థితుల్లో మేము ఎదుర్కొంటామని ఎన్నో విలువైన విషయాల ద్వారా మాతో మాట్లాడినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా, సొలొమోను వలె అయ్యా మీ ఆశీర్వాదం పొందుకున్నంత వరకు అయ్యా తగ్గింపు కలిగి, నిరీక్షణ కలిగి ముందుకు వెళ్ళే ఆత్మీయతలు మమ్మల్ని స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ మాటలను మీరు ఆశీర్వదించండి, ఈ మాటలను మీరు దీవించండి ప్రభు. నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవాని స్తుతులు చెల్లిస్తున్నాను. ఉపవాసి ప్రార్థన కొడుకులో ఎంతమంది అయితే ఏకీభించి ప్రార్థించారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఎవరైనా బలహీనలుగా ఉండినట్లయితే మీ గాయపడిన హస్తం ద్వారా వారి సర్వ శరీరమును తాకండి ప్రభా. ప్రతి విధమైన బలహీనతను, అనారోగ్యమును, మానసిక వ్యాధులను యేసుక్రీస్తు నామంలో తొలగించమని ప్రార్థిస్తున్నాను. స్వస్థత, ఆరోగ్యమును మీరు దయచేయండి అయ్యా. నీకు వందనాలు. అలాగే ప్రభువా, ఎన్నో కుటుంబాల్లో నెమ్మది లేదు, సమాధానము లేదు, రక్షణ లేదు, అపవాది బంధకములో బంధింపబడి అయ్యా నశించిపోతున్నారు. అట్టి కుటుంబాలను మీరు రక్షించండి ప్రభా. అట్టి కుటుంబాలను మీరు రక్షించండి. సమాధానము, నెమ్మది, రక్షణ మీరు కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఎంతోమంది యవ్వనస్తులు నశించిపోతున్నారు ప్రభా. యవ్వనస్తులను మీరు రక్షించండి ప్రభా. యవ్వనస్తులు ప్రభా అయ్యా నీ కొరకు మండింపబడాలి, నీ కార్యాల కొరకు నాయనా వారు రావాలి. అటువంటి యవ్వనస్తులను మీరు లేపమని ప్రార్థిస్తున్నాను. వ్యసనములతో, పాపములతో నశించిపోతున్న ప్రతి యవ్వనస్తురాలను రక్షించమని ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. అలాగే తండ్రి దేవా, హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ గారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న కుటుంబాలన్నిటినీ మీరు దీవించండి ప్రభా. ప్రతి కుటుంబంపై నీ కృపనుంచండి. వారి అక్కర్లు తీర్చండి, వారి అవసరాలు తీర్చండి అయ్యా. ఎంతోమంది ఉద్యోగాల కొరకు ప్రార్థించమంటున్నారు, ఉద్యోగములు దయచేయండి. సంతానం కొరకు ప్రార్థించమన్న వారికి సంతానం దయచేయండి. ఆరోగ్యం కొరకు ప్రార్థించమన్న వారికి
ఆరోగ్యము దయచేయండి ప్రభా. రక్షణ కొరకు ప్రార్థించమన్న వారికి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎన్నో కుటుంబాల సమస్యలను, రుణభారాలు, అప్పుల్లో ఉన్నారు ప్రభా. అట్టి వారికి విడుదల, మీ సహాయము కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మదేవా మీకు వందనాలు. అలాగే సేవకుల కుటుంబాలను మీరు దీవించండి, వారి అవసరతలు తీర్చండి ప్రభా. వారి పరిచయలు మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మదేవా మీకు వందనాలు. అలాగే తండ్రి, మమ్మల్ని ప్రేమిస్తూ మా కొరకు ప్రార్థిస్తున్నా మా ఆత్మీయులందరినీ దీవించండి ప్రభా. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. వారి అక్కర్లన్నింటినీ తీర్చండి ప్రభా. ఎంతోమంది యవ్వన బిడ్డల కొరకు ప్రార్థించమని కోరుతున్నారు అయ్యా. వారి వివాహ విషయాల్లో మేలు చేయండి. చక్కటి కుటుంబాలను మీరు ఏర్పరచండి. మీ చిత్తములో, మీ సంకల్పంలో ఉన్న కుటుంబాలను, యవ్వన బిడ్డల జీవితాలను మీరు అనుగ్రహించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. అలాగే పరిశుద్ధాత్మదేవా, మా దేశంపై నీ కృపనుంచండి. మా దేశ నాయకులను, అధికారులను మీరు దీవించమని ప్రార్థిస్తున్నానయ్యా. మా దేశానికి నెమ్మది, సమాధానం కలుగు చేయమని సందులో ప్రార్థిస్తున్నాను. మా దేశాన్ని రక్షించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మా దేశ నాయకులను, అధికారులను, ప్రధానులను దీవించండి. ప్రపంచ దేశాల మధ్య నెమ్మది, సమాధానం దయచేయమని మరొకసారి ప్రభా మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధ హస్తాలకు సమర్పించుకుంటూ మా పరిచయను మీ చేతుల్లో పెడుతున్నానయ్యా. మా పరిచయను దీవించండి. మా స్థానిక సంఘ కుటుంబాలను మీరు దీవించండి. మా సంఘ బిడ్డలందరిపై నీ కృపనుంచండి. మా పరిచయలో ఎన్నో అక్కర్లు ఉన్నాయి ప్రభా. ఆర్థికంగా మీరు మమ్మల్ని బలపరిచి మరి ఎక్కువగా పరిచయం చేయనట్లు మమ్మల్ని వాడుకోమని, మా ప్రార్థనలన్నింటినీ సఫలపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు అలాగను భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అందిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.